అన్నదమ్ముల్లా కలిసిన ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించిన పాపానికి అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేకుండా పోయిన తరుణంలో తెలంగాణ ఎన్నికల్లో ఈరోజు ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టడం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను కాంగ్రెస్ పార్టీ గురించి చర్చించే పరిణామాలు చోటు చేసుకున్నారు. ఈ తరుణంలో ఏఐసిసి మాత్రం ఈరోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలను కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవస్తున్నటువంటి ఆశలు మాత్రం చిగురించి అనడంలో ఎటువంటి శక్తి లేదు. 2024లో ఇప్పటి వరకు వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన అనుకున్నటువంటి ఆ పార్టీలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తేనే ఉలిక్కిపాటు గురి చేసే పరిణామాలు చోటు చేసుకుని ఈ విషయంపై మనతో మాట్లాడడానికి షర్మిల నియామకం విషయంలో ఆ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వస్తుందా రాదా అన్న విషయం మనతో మాట్లాడడానికి ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి మనతో ఉన్నారు. చూస్తే షర్మిలను ఈరోజు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలుగా నియమించడం ఏ విధంగా తీసుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న దశాబ్దాల కాలం పాటుగా నానా వేతలు పడుతున్నాం. 2024 ఎన్నికలు రమిస్తున్న ఈ తరుణంలో ఆమె ఈ పార్టీ పగ్గాలు చేపట్టడం కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి పూర్వ వచ్చే అవకాశం? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే మనకు స్వాతంత్రం చేసిన పార్టీ. ఏం చేసినా సుదీర్ఘ దేశ భవిష్యత్తుని, అన్ని రాష్ట్రాల తాలూకా భౌగోళిక దీన్ని ప్రజల మనోగతాన్ని ఆలోచించే ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. అందులో భాగంగానే ఈరోజు షర్మిల గారిని పిసిసి అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఆమె రాక వల్ల కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజం అవుతుందనడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ కాంగ్రెస్ పార్టీని ద్రోహంగా చిత్రించిన తర్వాత ఈ పార్టీ ఉనికితో ఈరోజు రాజకీయంగా లబ్ధి పొందిన వారందరూ కూడాను మైగ్రేట్ అయిపోయారు. వారందరూ కూడా మళ్ళీ ఈ పార్టీకి ఆకర్షితులు అవుతారన్నటువంటి ఆశలు కూడా కనిపిస్తున్నాయి. అసలైతే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళడంలోనే తెలిసిపోయింది కదా, వాళ్ళు ఎటు బాగుంటే అటు జంప చేయాలని. ఆ రోజు కూడా రాష్ట్ర విభజన జరిగిందంటే గతంలో ఒకప్పుడు జయాంధ్ర మూమెంట్ వచ్చింది. అప్పుడు మాకు తెలియదు, మేము చిన్నపిల్లనో స్టూడెంట్స్. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు నచ్చెప్పి కలిసి ఉంటే ఉంటుంది, ఎప్పుడు మీరు విడిపోవాలంటే అప్పుడు విడిపోండి అని చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఇంతవరకు జరుగుతూ వచ్చింది. మరి కాల పరిమితిలో విభజన అంటూ జరిగింది. అన్ని పార్టీలు కూడా వాటి రాతపూర్వకంగా విల్లింగ్ ఇచ్చారు కాబట్టి అందులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పు ఏమీ లేదు. అందరూ సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్నారు, కానీ అందులో తప్పేమీ లేదు. రాష్ట్ర విభజన చేసినప్పుడు కూడా విభజనలో చట్టంలో ఎన్నో పొందుపరిచారు. మన ఆంధ్ర రాష్ట్ర అంటే డివైడ్ అయిపోయిన ఆంధ్రప్రదేశ్కి బాగు చేయడానికి, డెవలప్ అవడానికి ఎన్నో అంశాలు పెట్టారు. కాకపోతే పార్టీలో కింద కేడర్ నుండి మీద కేడర్ వరకు వచ్చి సుదీర్ఘకాలం మంత్రులుగా చేసిన వాళ్ళందరూ కూడా, ఎవరైతే సుదీర్ఘకాలం మంత్రులుగా చేశారో ఆల్మోస్ట్ 99% అందరూ వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నింది. కానీ వాళ్ళందరూ కూడా పార్టీలో ఉండి ఎందుకు విభజన జరిగింది, దానివల్ల లాభాలేంటి అని ఉండుంటే కాంగ్రెస్కి పార్టీ ఇంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చుండేది కాదు. అంటే చెప్తే కూడా వినే పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక ఆక్రోశం ఆంధ్ర ప్రజలందరూ ఉండారు. లేదండి, నాయకులు వెళ్ళారు, నాయకులను బట్టి ప్రజలందరూ ఫాలో అయ్యేవాళ్ళు. ఎక్కడ చూసినా ఆ నాయకుడు ఉన్నాడు అంటే ఆ నాయకుడిని బట్టి వెళ్ళాడు. ఆ నాయకుడిని బట్టి రెండో కేడర్, మూడో కేడర్ నాయకులు గ్రామస్థాయి వరకు ఆ నాయకుని పట్టుకొని వెళ్ళారు. ప్రజల్లో ఏమున్నా సరే ఆ నాయకుడు వెనకతలే తిరగాలి. సీఎం దగ్గరకో ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర వెళ్ళారు డైరెక్ట్ పొద్దున్న లేచిన దగ్గర తర్వాత. కనుక వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రజలు అయోమయ పరిస్థితిలో పడిపోయి ఈ తిని జనాలినైన వాళ్ళ మాటలే నమ్మారు, కానీ పరిస్థితి అర్థం చేసుకోలేకపోయారు. అప్పుడు కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, విభజన చట్టంలో ఉన్నవన్నీ చేస్తాము, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి. కానీ వీళ్ళు అసలు నాయకులు, దొంగ నాయకులు చెప్పడం లేక ఆ రోజు పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశాన్ని గెలిపించారు, అది ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయంగా రాష్ట్రంలో ఏమైనా డెవలప్ చేయగలితే కానీ కేంద్రం నుండి ఎటువంటి తీసుకురాలేరు. అలాగా ఆయన తెలుగుదేశం చూసిన తర్వాత రాజన్న కొడుకునని చెప్పి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ అందరికీ తెలిసిందే. ఆయన కొడుకు ఇంకా బాగా చేస్తారన్న నమ్మకంతో ఆయనకు పట్టం కట్టారు. చూశారు ప్రజలు, రెండు పార్టీలని చూశారు. ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో ఒక అవగాహన వస్తుంది. కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుంటే ఈ 10 సంవత్సరాల్లో మన రాష్ట్రం డెవలప్ అయ్యేది కదా. అనవసరంగా చెప్తున్నా సరే వినకుండా మనం వీళ్ళకి పట్టం కట్టాము. ఇప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే మనకి అన్నీ వస్తాయి కదా, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది కదా, ఒక నమ్మకం చిగురించింది. అదే పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు అమ్మాయిని తీసుకురావడం వల్ల మరి కొంచెం ఎక్కువైంది. కనుక
అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సరైన నిర్ణయం అని చెప్పి అందరూ నమ్మాలి. కాంగ్రెస్ పార్టీకి తప్ప ఈ దేశానికి రాష్ట్రానికి ఇంకో దిక్కు లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆమె నియామక మాత్రం తెలంగాణలో వచ్చినటువంటి ఫలితాల నేపథ్యమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ విషయంపై ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకున్నటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయ్యుండొచ్చు, ఎందుకంటే చూసారు కదా ఎంత అన్నిటికీ కారణం వాళ్ళ ఐకమత్యంతో పనిచేయడం ఒకటి. నాయకులందరూ కూడా గత 10 సంవత్సరాల్లో ఏం చేశారో మాకు అవగాహన లేదు, కానీ ఈసారి మాత్రం నాయకులందరూ కూడా ఒక అవగాహనతో పట్టుదలతో ఏకనాయకత్వంతో అధిష్టానం మీద గురి పెట్టుకొని వెళ్ళారు కాబట్టి ఇది సాధ్యమైంది. ఇప్పుడు కూడా షర్మిలా గారు వచ్చారని చెప్పి ప్రజలు ఆదరించిన అందరు నాయకులు కలిసికట్టుగా పనిచేసినాడు సత్ఫలితాలను ఇస్తాయి, కానీ నాయకులు మన తలపక్కల అయితే మాత్రం ఇది కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్కోవాల్సి వస్తుంది. చూస్తే తెలంగాణ కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు కూడా దశాబ్ద కాలం పాటు ఆ తెలంగాణ ప్రజలు ఈరోజు వారికి పక్కన పెట్టాల్సి 10 సంవత్సరాల తర్వాత ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా పునరాలోచనలో పడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నటువంటి ఒక అపార నమ్మకం అధికారానికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడాను అసలు విభజన విషయంలో ప్రాంతీయ పార్టీలే లబ్ధి పొందే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విభజన జరిగింది కాబట్టి వాళ్ళని ద్రోహంగా చిత్రీకరించారన్నటువంటి వాళ్ళలోని ఒక అంటే పబ్లిక్ అంతా కూడాను ఒక పొరపాటుగా దాన్ని భావిస్తారు. పొరపాటు అంటే ఒకటి జరిగినప్పుడు ఒక కష్టం దానిలో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఆ ప్లస్ కాదు, దీనిలో లాభాలు కూడా ఉన్నాయని చెప్పగలిగే నాయకత్వం ఉన్ననాడు అది శుభ్రంగా వెళ్తుంది. ఆ నాయకత్వం అంతా జంప్ అయిపోయారు కదా, చెప్పవలసిన నాయకులు, అనుభవించిన నాయకులు వెళ్ళిపోవడం వల్ల ఈ నష్టం వచ్చింది. కానీ అదే వాళ్ళందరూ ఉండుంటే మరి వైఎస్ఆర్ పార్టీ ఏంటుంది? నథింగ్. ఈరోజు రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం పార్టీ పెట్టినటువంటి తనయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రత్యేక హోదా కానీ అదేవిధంగా విభజన హామీల అమల్లో 5 ఏళ్ళు కూడాను ఆయన ప్రస్తావించే పరిస్థితులు. ఈ తరుణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా షర్మిల తన తండ్రి ఆశయ సాధన కోసం, తండ్రి అకాల మరణం అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇలా విడిపోయింది. ప్రజలందరూ కూడాను ఈరోజు తండ్రి ఆశయ కోసం తాను ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వవైభవం కాంగ్రెస్ తెస్తానన్నటువంటి ఒక వాదనను రాష్ట్ర ప్రజలు వినేందుకు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ. ఆయన చేస్తానన్నారు, కారణాలు ఏమైనా ఆయన చేయలేకపోయారు. అలాగే షర్మిల గారు వచ్చారు, చేస్తారా అని ప్రజల్లో అనుమానాలు ఉండొచ్చు, లేకపోతే అపోజిషన్ వాళ్ళు అనుమానాలు పెట్టచ్చు. ఆయన కొడుకు చేయలేదు, కూతురు ఏం చేస్తున్నాను. కానీ ఇది ప్రాంతీయ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇడిపోయింది, విభజన జరిగింది కాబట్టి వాళ్ళే ప్రామిస్ చేస్తున్న నేపథ్యంలో ఆమె మాటలు మాత్రం నమ్మేందుకు, ఎందుకంటే కంట్రోల్ చేయడానికి ఒక హైకమాండ్ అంటూ ఉంది. నేషనల్ పార్టీ ఇది ప్రాంతీయ పార్టీ అయితే వాళ్ళే సోల్ మోనార్కులు ఏం చేసినా ఇప్పుడు అనుభవిస్తున్నట్టు అనుభవించాలి. కానీ షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఈరోజు పగ్గాలు తీసుకున్నారు కాబట్టి ఆమెను గైడ్ చేయడానికి, ఆమెను ఆదుకోవడానికి, అన్ని విధాలుగా ప్రొటెక్ట్ ఇచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఏ పార్టీ అయితే విభజన చేసిందో ఆ పార్టీ చేయడానికి అది నేషనల్ పార్టీ కాబట్టి చేయగలిగే సత్తా కేంద్రంలో ఉంటుంది. కాబట్టి ప్రజలు నమ్మాలి, ఈసారి నమ్మి వేస్తారని చెప్పి మాకు 100% నమ్మకం ఉంది. లేనప్పుడు 2024లో ప్రత్యర్థులు ఎవరు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గానే రాష్ట్రంలో పోటీ చేసేందుకు సంసిద్ధం అవుతుందని ఇండివిజువల్గానే వెళ్తున్నామని చెప్పారు కదా, రుద్రరాజు గారు చెప్పారు, హైకమాండ్ కూడా అదే దీనిలో ఉన్నారు. ఎందుకంటే ఒక నేషనల్ పార్టీ, స్వాతంత్రం తెచ్చిన పార్టీ పొత్తు పెట్టుకుంటే అది వేరే విషయం, కానీ అంత పరిస్థితి రాదనుకుంటాను నేను. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీని ద్వేషించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారో వారందరూ కూడాను షర్మిల పాదయాత్ర అప్పుడు అనూహ్యమైనటువంటి ఆమెకి ఘనస్వాగతం పలికిన ఆమె ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం మాత్రం కాంగ్రెస్ వర్గీయులందరూ కూడాను నూతన ఉత్సాహంతో 2024 ఎన్నికలు సిద్ధమవుతున్నారు. 175 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తుంది. ఆమె రాక మాత్రం పార్టీకి పూర్వవైపు వస్తుందనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఎవరైతే నేతలు తమ ప్రత్యామ్నాయం చూసుకొని ఇతరత్ర పార్టీలకి వారందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి చేరువైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం మాత్రం నల్లేరు మీద నడకని చెప్పి బొడ్డేపల్లి సచివ్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.